ఎక్కడ కానీ తొందరపడి మాట్లాడద్దు, తొందరపడి పని చేయొద్దు. జీవితంలో 3 రిటర్న్ రావు. నోట్లకి వెళ్ళి జారిన మాట, జరిగిపోయిన క్షణం, చేతిలోకి వెళ్ళిపోయిన డబ్బు, ఈ 3 రిటర్న్ రావు. ఎవరిని కన్నెత్తి చూడద్దు, ఎవరిని పల్లెత్తి మాట అనద్దు. ఎందుకు? దానివల్ల మీకు వచ్చేది ఏంది? ఈ అమ్మాయింది ఏ గట్ల పోతావు, బాగున్నదని సంతోషపడు, కానీ అరేంజ్మెంట్ చేయాలని మాత్రం చూడద్దు. నాటువంటి తోడు వచ్చిండనుకో, ఒకవేళ ఇటు చూడదా కుర్చీ మార్చబెట్టి కొడితే మళ్ళీ బొక్కలు ఇరగాలి, అట్లా కొడతా. 64 ఏళ్ళ వయసు, నాకు గ్లూకోజ్ తెలియదు, నా వెయిట్ 42. పడితే ఒక పంచ 1 క్వింటల్ పడుతుంది, క్వింటల్. నా జోలికి ఎవడు రాడు, వస్తే మాత్రం నేను ఇడవా. ఎందుకంటే చాలా డేంజర్ నా కొడుకును. భారతదేశం మొత్తం నా ముఖాన్ని చూసి, నీ దగ్గర పెద్ద సెల్ ఉంటే నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్లో కాలాపాష అని కొట్టు, ఈ ముఖం భారతదేశం అంతా చూసి. నా దగ్గర సెల్లే ఉండదు, అది 4 సంవత్సరాల కష్టం నాది. ఒక సాధారణ వ్యక్తిని ఎట్లా రావాలంటే మాటలు కాదండి, మాటలు కాదు. మీరు ప్రయత్నం చేయండి, అది వస్తారేమో చూస్తా. కాలేదు మీతోటి. బాబాయ్, ఇప్పుడు జనరేషన్ అబ్బాయిలు అమ్మాయిల గురించి చెప్తుంటే ఏం చెప్తావు బాబాయ్? ఒకటే, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. ఒక ఆకర్షణ, ఒక అయస్కాంతం, అది అంతే. లవ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. ఏ కష్టం వచ్చినా ఇలా 4 వస్తారు, మాట్లాడతారు. అదే లవ్ మ్యారేజ్ అయితే ఎవరు రారు. అంటే లవ్ చేసుకునే హ్యాపీగా జీవితాంతం కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా బాబాయ్. ఇగో ఒకటి బాబాయ్, అది కిస్మత్. ఏమొచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా డబ్బుతోటే వస్తుంది సమస్య. డబ్బుతోటే సమస్య స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒకరినొకరు అంటారు, నువ్వు న్యాయానికి వచ్చినావు అంటే నువ్వు న్యాయానికి వచ్చినావు అని. వద్దు బాబాయ్ లవ్. నేను 38 సంవత్సరాలు, ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్. 90 అడుగు, దీని వెనుకనే నా ఇల్లు, పార్క్ వెనుక. నా భార్య నా గురించి అడుగు, చెప్తుంది. పెద్ద పులి అంటది, పెద్ద పులి. అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ లవ్ అంటే వేస్ట్ అండి. అంటే లవ్ అని కాకుండా పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్షిప్ అనేసి ముందే కలిసి బతుకుతున్నారు. ఒకటి బాగిను, అవి అక్కడనే దెబ్బతింటారు. అదే ఒక క్యాలెండర్ వెళ్ళింది అనుకో, పాపో బాబో, ఇక అప్పుడు మొదలవుతుంది కిరికిరి. ఇప్పుడు ఒకటి బాగిను బాబాయ్, నా అనుభవంతో చెప్తున్నా. లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. బెస్ట్ ఎందుకే లవ్ చెప్పును నాకు. ఎల్ఓవి అర్థం చెప్పు. నెవర్, మీతోటి కాదు, నేను చెప్తా. ఇంకొక మాట, ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటారు. రాజకీయ నాయకుడు అంటే తెలుసా? నేను చెప్తా ఇను. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు బ్రో. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అందులో యమకింకరుడు, కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్వన్న. ఈ 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? ఇప్పుడు రాజకీయ పరిపాలన అనేది నాయకులు బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం చెప్పు బాబా. నీ అభిప్రాయం ఏంటి? అంటే దొంగలు ఉన్నారో, లంగలు ఉన్నారో, మంచోళ్ళు ఉన్నారు. అదే అభిప్రాయం. ఒకటి బాగిన బాబాయ్, ఏ నాయకుడు వచ్చినా జనాలకు చేసేది ఏముండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది సుమారు, ఇంకో నెల అయితే సంవత్సరం గెలిచి. సంవత్సరం అయిపోయింది కదా. మరి నువ్వు ఏం చేసినావు? మొన్న ఎక్కడికో పోయి కట్టలు తీసుకొచ్చినావు, కొన్ని వేల కోట్లు. మొన్న ఏదో ఊరికి పోయిండు, దావుస్ దేశానికి పోయిండు, కొన్ని వేల లక్షల కోట్లు తెచ్చినావు. మరి ఎవరికి ఏమి ఇచ్చినావు? బొంగు పోషాను. నేను తలుచుకుంటే ఎవరినైనా తంత బాబాయ్. రేపు పోతున్నా రేవంత్ రెడ్డి దగ్గరికి, శుక్రవారం అపాయింట్మెంట్ ఉంది నాకు. డైరెక్ట్ శుక్రవారం పోతున్నా. ఈ జనరేషన్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అని చెప్పి తొందర పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదు కదా, దాని గురించి ఒకటి బాగింది బాబాయ్. నువ్వేం చదివినావు? టీజీ కాదా? ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మరి మీకు ఉద్యోగాలు ఎందుకు రాలే? ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికన్నా ఒక 10 మందికి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఇవ్వరు. ఉద్యోగం లేకపోతే పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. నేను అనేదేంది, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిందండి, ఒక్క కంపెనీ తెచ్చిండు. అందులో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? నీ కులపులకు, నీ కాళ్ళు మొక్కేటోళ్లకు, నీకు దండం పెట్టేటోళ్ళకు. మరి మీలాంటి వాళ్ళకి ఎందుకు రాలా? అడిగేటోడు ఎవ్వరు లేడు, తాగడానికే టైం లేదు నీకు. నా కొడుకుల్లారా, బంగారు తెలంగాణని తాగుబోతు తెలంగాణ జమ చేసిండు కేసీఆర్ గారు. ఓకే బాబాయ్, బాయ్ బాబాయ్. ఒక విషయం బాబాయ్, ఇప్పుడు డబ్బు ఒక పక్క, మనిషి ఒక పక్క, అంటే మానవత్వం
విలువలు అంటే ఏం చెప్తావు బాబాయ్? అసలు ఉందా విలువ అంటే తెలుసా నీకు? ఉందా విలువ అన్నది తెలుసా? ఒకప్పుడు తల్లి కడుపు చూసి అన్నం పెట్టేది, ఇప్పుడు భార్య జేబు చూసి అన్నం పెడుతుంది. అర్థమైందా? బయటికి భర్త పోయిందంటే ఎంత తెస్తాడో అని ఆశతో కూర్చుంటుంది. బాబాయ్ ఒకటి బాగిన బాబాయ్, ఎవరు కానీ ప్రపంచంలో పోయింది. ఒకప్పుడు నీతి న్యాయం ధర్మం ఉండే, ఇప్పుడు అవినీతి అక్రమము అధర్మం అన్యాయం ఈ 4 మీదనే. ఈ 4 కలిపి డబ్బుతో ముడి ఉన్నది అంటున్నారు. 4 సరే బాబాయ్ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.